జూబ్లీ హిల్స్ బైపోల్ను అంత ఈజీగా తీసుకోవద్దని, అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో 1,00,000 మంది పేదలకు జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చామన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని విరుచుకుపడ్డారాయన. ఇవాళ ప్రభుత్వం ఎట్లుందండి? ఇవాళ పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలు ఎక్కడన్నా దొరకక దిక్కులేక నాలా పక్కన ఆన్నో ఇన్నో కట్టుకుంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా హైడ్రా హైడ్రా అని చెప్పి ఏడుస్తుంటే మొత్తుకుంటే కాయిదాలు ఉన్నాయి, చూడరా కోర్టు ఆర్డర్ ఉందంటే కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేసి మీరేమైనా చేసుకొని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఒకళ్ళు హిందూ ముస్లిం అని కూడా లేదు, ఇష్టం వచ్చినట్టు కూలగొట్టాడు. గరీబోడైనా ఎవడైనా చూడకుండా కూలగొట్టి పారేస్తూ ఉన్నారు. ఈ సూత్రం అందరికీ ఉన్నదంటే అందరికీ లేదు. హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనేం ముట్టది, వాళ్ళనేమన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటల కట్టిండు. కుంట పేరు రెడ్డి కుంట. దాన్ని అడిగినోడు లేడు, ఏ హైడ్రా పోదు, ఏ అధికారి ఓడు. వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల కట్టిండు. దాన్ని అడిగేటోడు లేడు, హైడ్రా పోదు అడిగి అలా కనబడదు. అట్లాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన జోర్దార్ బంగ్లా కట్టిండు చెరువు బఫర్ల, దానికాడికి ఓదు. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు KVP రామచంద్రరావు, ఆయన చెరువు పక్కనే కట్టిండు, దానికాడికి ఓరు. చెప్పుకుంటా పోతే ఒక 50-100 మంది పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళకి. ఎవ్వల ఇంటికాడికి మాత్రం హైడ్రా పోదు, కులగొట్టే దమ్ము లేదు. కాంగ్రెస్ వాళ్ళు ముట్టది అధికార పార్టీ వాళ్ళు, అంటే అధికార పార్టీకి చట్టం అనేది చుట్టం. గరీబ్ వాళ్ళకి మాత్రం హైడ్రా అనేది ఒక భూతంలాగా మీద పడి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సాటర్డే సండే వచ్చిందంటే చాలు కోర్టు బంద్ ఉంటే మీరు కరెక్ట్గా పద్ధతి ఫాలో కండి అంటే అవేం చూస్తలేరు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతున్నారు. ఏమైంది దాంతో ఇవాళ? గరీబ్ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడు. ఇక కూట్ల రాయి తీయనోడు ఎట్లా రాయి తీస్తాంటే నమ్ముతామా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానంటే నమ్ముదామా? వాడు 2,500 ఇయ్యాడట, కానీ కోటీశ్వరులు అని చెప్తాడు. కోటీశ్వరులు కాదు, మీ ఉన్న ఇల్లు కూలగొట్టి ఆయన మేము రోడ్డు మీద వాడైపోతే వాడే గొప్పోడు. నేను మొదలే చెప్పిన మీకు అందరికి చెప్పిన, హైదరాబాద్ మీరు నమ్మినరు ఇన్నారు, మమ్మల్ని గెలిపించింది. వాళ్ళు లంగవాడు కాంగ్రెస్ వాళ్ళు, నమ్మద్దు, గలీజ్ మాటలు చెప్తారు, లంగ మాటలు చెప్తారు. వీళ్ళు ₹1,00,000 కేసీఆర్ ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇచ్చే 1,00,000 లగ్గమైపోయినాక వస్తున్నాయి పైసలు, నువ్వు పత్రిక పెట్టుకొని నేను తులం బంగారం ఉన్నది పంపుతూనే ఉంటా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా తులం బంగారం? మరి బంగారం షాపులలో బంగారం లేదా? ఇక ముఖ్యమంత్రిని నమ్మేవాడు అప్పిత్తలేడైంది. ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, నేను చెప్పిన మీకు ఆ రోజే, తులం బంగారం కాదు కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగాలంటే రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడు వీడని చెప్పిన. నేను అసలు గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడని చెప్పిన. నిజంగా కూడా ఇవ్వాలా, రోల్డ్ గోల్డ్ కాదు, వాడు ఇన్వి ఇచ్చేటట్టు కూడా లేడు. ఆఖరికి రూపాయి ఆదాయం లేకపోయినా కరోనా వచ్చి 2 ఏళ్ళు ఆగమాగం చేసినా కేసీఆర్ మాత్రం గరీబులను మంచిగా చూసుకున్నాడు. ఈయనకు శాతగాక ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి నడప చాతగాక కేసీఆర్ మంచికి ఇచ్చిన కరెంట్ కూడా చక్కగా ఎత్తలేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ కట్లు ఉంటుండేనా? ఇప్పుడు ఈయన వచ్చినాక వస్తున్నాయి మంచి కరెంట్ కట్లు, కడుపు నిండా మంచినీళ్ళ కిల్లతు, కరెంటు రాదు, సంక్షేమ పథకాలు రావు. ఏం చేసినవరా నాయన అంటే అన్ని కేసీఆర్ నన్ను చేసిపోయిండు, అది చేసిపోయిండు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అని మాట్లాడతారా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని గడపారలు తీసుకొని తటపార తీసుకొని ఎవడు పోతాడు? అర్ధరాత్రి దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతుంది. లోపల బనీని సక్కగా లేకపోయినా మీదికెళ్ళి మాత్రం కడకంగి చేసుకొని ఉండాలి. నేను కూడా గంతే, ఎవరైనా గంతే. ఎవడన్నా మార్కెట్లో మనం చూసి 4 పైసలు ఇవ్వాలంటే ఎవడిస్తాడు? లేకపోతే అప్పు పుట్టాలంటే ఏం చేయాలి? మరి పైకి మాత్రం కడక్ ఉండాలి. అట్లా అయితేనే ఎవడన్నా మనం దేకుతాడు, పచారు ఉంటుంది. లేకపోతే నువ్వే తిరిగినావు అనుకో, నేను బికారి గారిని, నేను బిచ్చపోని, నాకు అక్కడ పైసలు లేవు, మొత్తం ఆగమైపోయింది అని నువ్వే అన్నావు అనుకో, ఎవడన్నా ఇస్తాడా? అప్పు ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మరి అలా రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, కొత్తగా పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తలేరు, ఉన్నోడే వారిపోతున్నావు అంటే ఒకటే కారణం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది. నువ్వే నీ రాష్ట్రాన్ని తిట్టినాక, నువ్వే నీ కొంపను పొట్టుపొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు. ఎవరు ఎట్లా మాట్లాడాలి? నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతేనేమో అని భయపడి అపాయింట్మెంట్ ఇస్తారు. గిసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సిద్ధరామయ్య, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎస్సీలకు ఇచ్చేస్తాం, ఎస్టీలకు అజ్జేస్తాం, బీసీలకు ఇచ్చేస్తాం, రైతులకు అజ్జేస్తాం, పొలగాన్లకు ఇచ్చేస్తాం అని వాళ్ళే మాటలు ఇచ్చిన ఇవాళ అడుగుతున్నాం ఏమైందా మరి ఏం సంగతి అంటే ఏమంటుంది తెలుసా ముఖ్యమంత్రి? నా దగ్గర పైసలు కోసుక తింటారా? ఏం చెప్తారు మీరు? ఇక నాకు గింత తెగించినాక ఏం చేయాలి మరి? మనం కర్రు గాల్చి వాత పెడితే మోసం చేసినందుకు మోసగాళ్లకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్ లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది.
బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఒకటే దొందే ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్ లో పనిచేస్తాను. 20 నెలల రేవంత్ రెడ్డి పాలన, 20 నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే బీజేపీ వాడే. ఇలా మీరు ఆలోచన చేయండి. నా మీద కేసు అవుతుంది, కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది, మన పార్టీలో అందరు నాయకులు గట్టిగా ఎవరైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు. అది ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఆలోచన చేయాలి కదా మరి మనం కూడా. బీజేపీ వాళ్ళు నిజంగా అంత పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు నిజంగానే నియతుంటే వాళ్ళకు ఎందుకు కేసులు పెడతలేరు? మరి అలా ఏం అక్కరున్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడే? వాళ్ళిద్దరు ఎజెండా ఒక్కటే, మోదీది రేవంత్ రెడ్డిది ఎజెండా ఒక్కటే. ఖచ్చితంగా కేసీఆర్ బొండిగా విసికేయాలి, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు లేకుండా చేయాలి, మన ఇద్దరం ఆడుకోవాలి, మైదానం ఖాళీ కావాలి, మన ఇద్దరం ఆడుకోవాలన్నది వాళ్ళ ఎజెండా.